రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జస్టిస్ జస్టిస్ రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మాయామాటలు చెప్పి ఇలా శ్రీధర్ బాబు గారు మాయామాటలు మోసగిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే జాబ్ కార్డు రిలీజ్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ఉద్యమం ఉర్రెక్కెత్తిస్తాం. రాబోయే పరిణామాలను ఈ ప్రభుత్వమే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి నిరుద్యోగుల నుంచి కోరుకుంటాము. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా మీరు ఇవ్వాలనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నోటిఫికేషన్ తయారు చేసినటువంటి శ్రీధర్ బాబు గారు శాసన మండలి సాక్షిగా అందరికి ఉద్యోగాలు ఇవ్వలేము, ప్రైవేట్ జాబులు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఓరియెంట్ మాల్ కి ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా చిక్కడపల్లి లైబ్రరీకి రావాల్సింది. ఈ విధంగా ఓడియన్ మాల్ ప్రైవేట్ థియేటర్లను ఓపెన్ చేస్తున్నారు. సిగ్గుండాలి అని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే ఉంది కదా శాసన మండలిలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటామని చెప్పి మరి ఎలక్షన్ ముందు 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి ఏడాదికి ఇస్తామని చెప్పి నువ్వు ఏ విధంగా మేనిఫెస్టో ప్రకటించినావు? రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీకి ఎందుకు వచ్చినావు? ఈరోజు ప్రైవేట్ థియేటర్ ఓపెనింగ్ చేయించినటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు 8 మంది కాంగ్రెస్ గవర్నమెంట్ చనిపోయారు. మరి తెలంగాణ ఉన్నటువంటి మేధావులు ఎందుకు స్పందిస్తున్నారు? పోరాట సంఘాలు ఇక్కడ పోయినాయి. ఈరోజు నిరుద్యోగులు అందరూ గోస పెడతా ఉన్నారు. అక్కడ నుంచి నారాయణగూడ నుంచి ఆర్టీసీ సికింద్రాబాద్ వరకు ఇంతమంది పోలీసులను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నిరుద్యోగుల వలన నువ్వు అధికారంలోకి వచ్చిన పదవులు వచ్చినాయి కదా. ఈరోజు పదవులు వచ్చినంత మాత్రాన నిరుద్యోగులను ఈ విధంగా అరెస్ట్ చేసి ఇగో కాలం చెప్పుడు అనే పోలీసులు ఎక్కడ సిద్ధంగా కనీసం ఉగ్రవాదులు టెర్రరిస్టులను ఈ విధంగా అరెస్ట్ చేయరు. మేము ఏ పాపం చేస్తాం? గతంలో మీరు గెలవడానికి మేము అందరం కలిసి గ్రామాల్లో ప్రచారం చేసి ఈరోజు అధికారం తీసుకొచ్చినందుకే మన రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టిందని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్తాం. ఇమ్మీడియట్గా